10 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 90,000 క్రోర్స్ అయిందా? ఎలానో చెప్తా చూడండి. టైటాన్ కంపెనీ బిజినెస్ స్టార్ట్ అవ్వాలి, బ్రాండింగ్ స్టార్ట్ అవ్వాలి, కానీ రియల్ బాస్ వచ్చేపాటికి గవర్నమెంట్. మీరు ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టాటా వాళ్ళకి టైటాన్లో దాదాపు 25% స్టేక్ ఉంది అండ్ టిట్కో వాళ్ళకి దాదాపు 27% స్టేక్ ఉంది. టిట్కో అంటే తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ఒక గవర్నమెంట్ బేస్డ్ కంపెనీ. 1980స్లో టాటా గ్రూప్ వాళ్ళ బిజినెస్ని డైవర్సిఫై చేద్దామని చెప్పి అనుకున్నారు. వాచెస్ సెగ్మెంట్ బాగా గ్రో అవుతుందని చెప్పేసి ఆ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే లైసెన్స్ రాజ్ సిస్టమ్ వల్ల ఇది కొంచెం డిఫికల్ట్గా మారింది. అప్పుడు టాటా గ్రూప్ వాళ్ళు ఒక షెల్ కంపెనీ క్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫామ్ చేశారు. ఆ కంపెనీని టిట్కోతో వీళ్ళు జాయింట్ వెంచర్ ఒకటి స్టార్ట్ చేశారు ఇన్ ద ఇయర్ 1983. 1984లో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి ఈ కంపెనీని రీప్లేస్ చేసింది. టాటా గ్రూప్ వాళ్ళు టైటాన్కి బిజినెస్ ఎక్స్పర్టీస్, బ్రాండింగ్ అండ్ క్యాపిటల్ తీసుకొచ్చారు. ఇన్ ద సేమ్ వే టిట్కో వాళ్ళు రెగ్యులేటరీ అప్రూవల్స్, లోకల్ సపోర్ట్ అండ్ ల్యాండ్ని తీసుకొచ్చారు. ఎందుకంటే హుసూర్లో కనుక ఒక హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వస్తే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నారు. టైటాన్ కంపెనీ ఐపీఓ దాదాపు 2004లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా టిట్కో వాళ్ళు ఒక్క షేర్ కూడా సెల్ చేయలేదు. అప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దాదాపు 10 క్రోర్స్. ఇప్పుడు దాని వాల్యూ దాదాపు 90,000 క్రోర్స్. టాటాస్ అండ్ టిట్కో వాళ్ళ మధ్య జరిగిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నాట్ ఓన్లీ క్రియేటెడ్ ఎ బిజినెస్ బట్ ఇట్ క్రియేటెడ్ ఎ లెగసీ.